ప్రాపర్ మిడిల్ క్లాస్ వైఫ్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ గాని, లేదంటే ఆ బిహేవియర్ గాని, సో మీరు ఆ టైంకి ఎలా క్యారెక్టర్‌గా తీసుకున్నారు? అండ్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇన్‌పుట్స్ యూ గివ్ ఇట్ టు ద క్యారెక్టర్? అంటే డెఫినెట్‌లీ డైరెక్టర్ గారు చెప్పినవి చాలా ఉన్నాయి. అలాగే శివాజీ గారు చెప్పినవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇన్‌బిల్ట్‌గా ఒక 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 ఫీమేల్ కదా! మనం ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు నేను మోడర్నైజ్డ్‌గా పెరిగుంటే మేబీ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. బట్ ఇప్పుడు నేను అలాగా పెరగలేదు కాబట్టి ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌లీ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఓకే. మిడిల్ క్లాస్ వైఫ్ రోల్ చేయడము యాక్చువల్లీ రకరకాలుగా ఐ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. అదే రియాక్షన్ ఇంకొంచెం ఎక్కువగా, లేకపోతే వెటకారంగా, లేకపోతే ఇదిగా, లేకపోతే టిమ్మిడ్‌గా ఇలా ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మీ గ్రోయింగ్ ఇన్‌బిల్ట్ అప్. అంటే అనుకోవచ్చది. అందరిని చూస్తూ అలాంటి వాళ్ళని చూస్తూ పెరిగి అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంది ఇంకా. సో వాట్ ఎవర్ ఓకే. స్టేజ్ యూ గో అక్కడే ఉంటుంది మైండ్. సో అవి ఈజీగా చేయగలను. సో హుహు. అంటే విత్ అఫ్ కోర్స్ ఇన్పుట్స్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ఆల్. సో దట్ వాజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఓకే. ఈజీ ఫర్ మీ. ఏదన్నా కొంచెం మోడర్నైజ్డ్‌గా ఇప్పుడు అలా బిహేవ్ చేసి అలాగా అరోగెంట్‌గా బిహేవ్ చేయాలంటే కొంచెం ఐ హావ్ టు వర్క్ హార్డ్ బికాస్ దట్ ఈస్ నాట్ మీ. సో ఐ హావ్ టు బికమ్ సమ్‌వన్ ఎల్స్.